ప్రతి వైసీపీ కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నాతవరం మండలం వైబీపట్నం గ్రామంలో టీడీపీ చేతుల్లో దాడిలో గాయపడిన చుక్కం రాంబాబుకు పార్టీ మంజూరు చేసిన 50,000 రూపాయల చెక్కును అందజేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు ఆశపడి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయడం మరిచి వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తకు చెక్కు పంపిణీ చేసిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ప్రతి వైసీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ తెలిపారు. ఇక్కడ మన సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి చుక్కా రాంబాబుని కూడా కొంది మంది కూడా కొట్టడం జరిగింది ఆ రోజు. అలాగే నర్సీపట్నంలో జగదీష్ అనే ఆయన్ని కూడా చేయడం జరిగింది. అలాగే అదే కాకుండా ఇదే మండలంలో నాతవరం మండలం సంబంధించి మన ఎర్రవరం గ్రామానికి సంబంధించి సబ్బవరం పెంకినాయుడికి సంబంధించిన 3 ఎకరాల జీడి తోటను కూడా నరికివేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఇదే కాకుండా చీడిగొమ్మల్లో ఒక గడ్డి మేటిని ఒక రైతు తాలూకా 2 పాకలను కూడా దగ్ధం చేయడం జరిగింది. ఇలా చాలా సంఘటనలు కూడా నర్సీపట్నం నిధుల్లో ఆ మధ్యకాలంలో చాలా జరిగినాయి. ఇవన్నీ కూడా మరి గౌరవ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి దృష్టి తీసుకెళ్ళాం. దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక 50,000 రూపాయలు నిన్నే రాచపల్లి కొల్లపల్లి గారికి 50,000 ఏదైతే ఆపరేషన్లు ఎన్ని జరిగినాయో ఏదో ఒక సహకారం అందించాలి పార్టీ నుంచి అని చెప్పి నిన్న 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు మన చుక్కా రాంబాబు గారికి కూడా మరి 50,000 రూపాయల చెక్ ని కూడా ఇవ్వడం జరిగింది. రేపు కూడా వేరే జగదీష్ అనే కూడా